వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నమస్తే చిట్టుబాబు గారు. నమస్తే అమ్మ. సార్, ఈ పేరు నాని గారి రేషన్ మాఫియా వాళ్ళ వైఫ్ ని ఉమ్. ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. ఏం జరుగుంటుంది సార్ అక్కడ? ఏం జరుగుండొచ్చు అనుకున్నారు? ఇప్పుడు ఆవిడ వైఫ్, ఆవిడ ప్రాక్టికల్ గా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉన్నా కూడా ఓనర్ ఆఫ్ ది ఆవిడ పేరు మీద ఉంది కనుక పిచ్చారు. ఆవిడ ఓపెన్ గా చెప్పింది, నాకు ఆ కార్యకలాపాలతో సంబంధం లేదు. అదే బిల్డింగ్, ఆ బిల్డింగ్ అనేది నా పేరు, నా భర్త పేరు, కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటుంది కదా. బిల్డింగ్ కొనేటప్పుడు అలా కొంటాం కదా, మూడోవాడి పేరు మీద కొనం కదా. సో ఆ బిల్డింగ్ నా పేరు మీద ఉంది. అంతేగాని అక్కడ కార్యకలాపాలు ఆ విషయాలతో నాకు సంబంధం లేదు, మా మేనేజరే చూసుకుంటా ఉంటాడు అని ఆవిడ ఓపెన్ చెప్పేసి. సో షీ కెన్ బి ఎంక్వైర్డ్. షీ కెనాట్ బి అరెస్టెడ్. అరెస్ట్ చేస్తే కూడా కోర్టు చెల్లదు. ఎందుకంటే ఆ, ఆవిడ పరిమితి ఎంతవరకు తెలుసు. ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే ఆవిడ ఇన్వాల్వ్ అయ్యింది, అక్కడ ప్రతి కార్యకలాపంలో ఆవిడ హ్యాండ్ ఉంది, ఆవిడ యాజ్ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఉన్నాయి, పార్టిసిపేషన్ ఉంది అని ప్రూవ్ అయితే ఆవిడ శిక్ష పడుతుంది. కానీ అది ప్రూవ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నెవర్ ఆవిడ ఎప్పుడు కూడా గోడౌన్కి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. గొడవన వారి పేరు మీద ఉంది ఉద్దేశం. మామూలు కుటుంబం, ఇది కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకుంటారు. అలాగా ఆయన భార్య పేరు మీద పెట్టాడు అంతే. సో దాంట్లో ఏం కార్యకలాపాలు జరిగినాయి, తప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాల్సి ఉన్నాయి. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం. ప్రతిదీ కక్ష సాధింపే. ప్రతి దానిలో ఎతుకుతున్నారు. వెతికి వెతికి ఏదో ఏదో ఒక రకంగా ఒక్కొక్కరు ట్రై చేశారు. విజయసాయి రెడ్డి లోపల ఏళ్ళు ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు, కుదరలేదు. ఆ, జగన్ కూడా ఇరికించాలని ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. సో వీళ్ళు ఒక్కొక్కరిని ఏదో ఇరికించాలి, ఏదో రకంగా జైలుకి పంపించాలి, ఒక సునకానందం పొందాలని ఉన్నారు. ఆ, తొక్కుతాం, తారతీస్తాం, నారతీస్తాం, ఈ భాష ఇంకా పోలేదు. ఇంకా గెలిచి అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా ప్రతిపక్షంలో ఉన్న భాషే వాడుతున్నారు. నారతీస్తాం, పోలీసులు నారతీస్తాం. ఎవరు ఎవరు బాధ్యత ఎవరిదో కూడా తెలియట్లేదు. ఈయన ఎవరు నారతీస్తాడో, చంద్రబాబు నారతీస్తాడా మరి? ఫెయిల్యూర్ అయినందుకు, పోలీస్ శాఖ ఫెయిల్యూర్ అయితే ఎవరు నార తీయాలి? ఆ, చంద్రబాబు నార తీయాలి. చంద్రబాబు నార తీయకుండా పాపం ఆ, అనిత మీద ఇరుసుపడతాడు. ఎవరిది లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందో కూడా తెలియదు పాపం ఈ ఉప ముఖ్యమంత్రికి. ఇట్లా ఇవన్నీ ఉంటే ఒక కక్షాదింపు కాదు అంటూనే చేసేయన్నీ అయ్యే. ఏదైనా ఉంటే ఆ, బయటికి తీసుకురావచ్చు కదా. ఇంకా గోడౌన్ కొంటే తప్ప, గోడౌన్ కొనుక్కుంటే తప్ప, గోడౌన్ నా పేరులో ఉంటే చాలా మంది గోడౌన్లు ఉంటాయి. గోడౌన్ ఉంటే దాంట్లో ఆ కార్యకలాపాలు ఏమైనా జరిగినాయా అది చెప్పండి. ఎమ్మెల్యేగా గెలిచింది మీరు, మీరు సొంత ప్రాపర్టీ కొనడానికి కాదు అంటే అసలు ఈ దేశంలో మరి ఎవరు పొలిటీషియన్ అయినా వాళ్ళ ఆస్తులన్నీ బయట పెట్టాలి కదా. పొలిటీషియన్ అంటే ఎమ్మెల్యే గెలిస్తే ఒక పొలం కొనుక్కోకూడదా? ఆ పొలం అవినీతితో కొన్నాడా పట్టుకోండి. అవినీతి ద్వారా ఏదో పెట్టాడా మనం. అంతేగాని అసలు స్థలాలు కొనుక్కోకూడదు, ఏ, వాళ్ళ బట్టలు కొనుక్కోకూడదు. అదంటే ఎట్లాది? వాళ్ళు మనుషులే కదా. అవినీతితో సంపాదించి ఏమన్నా కొన్నారంటే ఆ, మీరు అనొచ్చు. అంతేగాని మీరు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంది మీరు గోడౌన్ కట్టుకుంటానికి కాదు అంటే అది ఏం అర్థం లేని మాట. అర్థం లేని మాట. గోడౌన్ కట్టుకుంటానికి కాదంటే ఇంకా వాళ్ళ వ్యాపారాలు అన్ని మూసేసుకుని ఆ, దేహి అని కూర్చుంటారా? వాళ్ళ వ్యాపారం వ్యాపారం చేసుకుంటారు. అది ఆ వాళ్ళ అన్యాక్రాంతంగా దాన్ని చేస్తున్నారంటే పట్టుకోండి ఎవరైనా సరే. అది లేదు. మళ్ళీ అన్యాక్రాంతం అనడానికి ఏ ఆధారాలు లేవు. అంటే ముందు బురద చల్లేయటం. ఆ బురద చల్లేసినాక ఆ బురద మీరు కడుక్కోండి. ఈ లోపల పబ్లిక్ లో వెళ్ళిపోద్ది. పేరు నాని ఫ్రాడ్ చేస్తే వెళ్ళిపోతుంది కాదు. తర్వాత ఏముంది, ముందు వెళ్ళిపోద్ది కదా. ఇది బాగా ఈ కూటమి అలవాటు చేస్తున్న పద్ధతి. ముందు బురద చల్లేద్దాం, తర్వాత వాళ్ళు కడుక్కుంటారు. ఈ లోపల ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఇంకోటి ఎత్తుకోవచ్చు, నెక్స్ట్ ఇంకోళ్ళు ఎత్తుకుంటారు, నెక్స్ట్ అంబటి రావు అంటారు, లేకపోతే ఆ, ఇంకోళ్ళు అంటారు. ఏదో వాళ్ళకి ఇది ప్రజల్ని మభ్యపెట్టుతూ, ప్రజల్ని డైవర్ట్ చేస్తూ, ప్రజల్ని వాళ్ళ అబద్ధాలు ముందుకు తీసుకెళ్తూ చేస్తున్న డ్రామా ఇది. అందుకన్నా ఇంకేం లేదు. రెడ్ బుక్ పాలన, రెడ్ బుక్ లో ఒక లిస్ట్ పెట్టుకున్నారు. రెడ్ బుక్ అని. ఈ రెడ్ బుక్ అన్నిటికీ తొందరలోనే ఆ, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. వీళ్ళందరికీ జమిలీ ఎన్నికలు వచ్చినాక వీళ్ళకి తగిన గుణపాఠాలు ప్రజలు చెప్తారు. ప్రజలు బాగా ఆగ్రహవేశాలతో ఉన్నారు. బూతులు తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఎంత తప్పు చేశాం, ఇన్ని అబద్ధాలు ఆడేసి మనం నమ్మించి ఇవాళ. గతంలో అయితే నెల అయ్యేటప్పటికి మా ఇంటికి డబ్బులు వచ్చి ఇవాళ లేకుండా గచ్చెప్పింది.
మా మతి తప్పి వీళ్ళకి ఓట్లు వేసాం, మా గతులు తప్పినాయి అని బాధపడుతున్నారు ప్రజలు. దాని పర్యవసానం తొందరలో చూస్తారు. సార్ మరి పేరు నాని గారు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ అంటే చంద్రబాబు నాయుడు గారిని పొగడటం, ఆ మహిళల విషయంలో ఆచితూచి వ్యవహరించండి, ఎటువంటి అరెస్ట్ అట్లా ఏం చేయొద్దు అని చెప్పేసి అని అన్నారు డైరెక్ట్ గా. దాని గురించి ఏమంటారు సార్ మరి? ఆ, ఎవరన్నారు ఆ మాట? పేరు నాని గారే అన్నారు సార్. అవును, మహిళల విషయంలో ఎందుకంటే వీళ్ళు అంటారు కదా, ఒక మహిళని గురించి ఒక మాట అన్నారంటే ఊరు యాగి చేశారు కదా. మహిళ విషయంలో జాగ్రత్తగా అని మహిళని కూడా చూడకుండా మాట్లాడారు, ఇన్ని యాగి చేశారు కదా. వాళ్ళు మాట్లాడని మహిళని వాడు చూడకుండా రోజాని ఎన్ని మాటలు మాట్లాడినా తప్పు లేదు. ఆ? వాళ్ళు మహిళను చూడకుండా ఎన్ని తప్పుడు మా రాతలు లేదు. ఇంకోళ్ళు మాట్లాడితే చాలా బాధ తప్పు అని మాట్లాడారు కదా. కనుక ఆయన అన్నాడు, మహిళ అని అనవసరంగా మీరు మహిళకి సంబంధం లేని విషయంలో, ఆ అమ్మాయి పేరు మీద ఉంది, నా భార్య కనుక పేరు మీద ఉంది కనుక అనవసర వేధింపు చేయొద్దు, ఏదైనా ఉంటే చెయ్యండి అని అన్నాడు. తప్పే ఉంది దాంట్లో. అంటే A1 గా మేనేజర్ మా మేనేజర్ అన్ని చేసుకున్నాడంటే వాళ్ళ గోడంలో వాళ్ళకి తెలియకుండా జరిగిందంటారా ఇదంతా? అంటే అంతకు ముందు కూడా ఆ పేరు నాని గారే డబ్బులు కూడా రేషన్ బియ్యం మిస్ అయిన వాటికి సంబంధించి డబ్బులు కూడా కొంత కట్టారని చెప్పేసి కూడా ఆ, తెలుస్తుంది కదా సార్. జరిగిందండి. ఇప్పుడు గోడౌన్లో ఓ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు తప్పు జరిగితే ఫైన్ కట్టేశారు కదా. ఇప్పుడు తప్పు జరగకుండా వ్యాపారాలు ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. అది ఆ పేరుని నాని తప్పు చేశాడని ఎట్లా మేనేజర్లు ఉంటారు, క్యాషియర్లు ఉంటారు, రకరకాల స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్ చేసే ఒక తప్పిదం వల్ల కూడా ఒక్కోసారి మిస్ఫైర్ అవుతుంది. మిస్ఫైర్ అయినందుకు ఇమీడియట్ గా దాన్ని మేము మాకు సంబంధం లేదు అనుకుంటా దాన్ని ఫైన్ కట్టి క్లియర్ చేశారు కదా. సో అంటే జెన్యున్ గా ఫైన్ కట్టి క్లియర్ చేశారంటే జెన్యున్ గా వెళ్తున్నట్టే కదా. ఫైన్ కట్టకుండా డబాయిస్తే అప్పుడు తప్పు చేసినట్టు కాదు. తప్పు జరిగింది, ఓకే, మా మేనేజర్ చేసే మిస్టేక్ ఏదో మొత్తానికి మా గోడౌన్ నుంచి జరిగిన మిస్టేక్, ఎస్ పేజ్ ఫైన్ అండ్ పెనాల్టీ కట్టేశారు కదా. పెనాల్టీ కట్టారు కనుక మీరు దోషి అంటే ఎట్లా? పెనాల్టీ కట్టకపోతే దోషి, పెనాల్టీ కట్టినాక దోషి కాదు. అది నిజాయితీ ఉండబట్టే కట్టారు కదా. అది అందుకనే వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆరోపణలోనే అర్ధరహితమైనవి, అర్ధజ్ఞానంతో కూడినవి ఆ, ఉన్నాయి. అది కనపడుతుంది గట్టిగా. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధన చర్యలు చేస్తుందంటారు. ఖచ్చితంగా కక్ష సాధింపు పని, వాళ్ళకి వేరే పని చేయట్లేదు. వేరే ప్రజాపాలన, ప్రజా పాలన, ఆ, ఈ పాలన ప్రజల సంక్షేమ పాలన జరగట్లా. కేవలం ఆ, కక్ష సాధింపు ఇదే జరుగుతుంది. ఎంతమంది లోపలేయగలం? మన జెండా పట్టుకొని వాళ్ళు ఎవరెవరు, ఆ జెండా పట్టుకొని వాళ్ళందరినీ లోపలేయాలి. మనకి అండగా నిలవని పోలీస్ ఆఫీసర్స్ ఎవరు, వాళ్ళందరినీ మనం తప్పించాలి. ఇదే కార్యక్రమంలో ఉన్నారు. జిల్లా వైజు, కాన్స్టిట్యూన్సీ వైజు లిస్టు పెట్టుకుని ఆ లిస్టు పెట్టుకుని ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఎంతమందిని అరెస్ట్ చేయాలి, ఎంతమంది మళ్ళీ వాళ్ళు గొంతెత్తకుండా అయితే జై తెలుగుదేశం అనాలి, లేదా మూసి కూర్చోవాలి. ఈ తరహా రాజకీయం చేస్తున్నారు వాళ్ళు అదే చేస్తున్నారు. అది చేస్తూనే మేము గొప్ప సాధిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గొంతులు నొక్కేస్తా ఉంటే అసలు మాట్లాడే వాళ్ళు ఉండరు కదా, విమర్శించే వాళ్ళు ఉండరు కదా. విమర్శించే వాళ్ళు లేకపోతే చూడు మమ్మల్ని ఎవరు విమర్శించట్లేదు, మేము గొప్పగా పాలిస్తున్నాం అని చెప్పుకోవచ్చు కదా. అది ఆ టాక్టిక్స్ వాడుతున్నారు. ఈ దౌర్భాగ్యమైన పరిపాలన, దుర్మార్గమైన పాలన, దుర్నీతి పరిపాలన, దుస్సాహసంతో కూడిన ఒక దుష్ట పరిపాలన సాగుతుంది. ఇక్కడేమి కక్ష సాధింపు తప్పితే మరొకటి లేదు. కక్ష సాధింపే జరుగుతుంది. కక్ష సాధింపు ద్వారా వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. ప్రజల్లో వీళ్ళ మీద ఉన్న దుష్ప్రభావాలని తప్పించుకోవడానికి, వాళ్ళ యొక్క విమర్శలకి, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతని తప్పించుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఈ కక్ష సాధింపు ద్వారా చేస్తారు. వీళ్ళేమన్నా కక్ష సాధింపు అంటున్నారు. ఉమ్. గ్రౌండ్ లెవెల్లో ఏమన్నా టీడీపీ కేడర్ కానీ సోషల్ మీడియాలో కానీ వీళ్ళందరూ ఏమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని ఏం చేయట్లేదని చెప్పేసి అంటున్నారు సార్. ఏమంటారు మరి? ఏం చేయట్లేదని వాళ్ళ పార్టీ కనుక వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడటమే కానీ నిజాయితీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కార్యకర్తలను ఎవరెవరు అయితే లెక్క పెట్టి మరి ఏ కాన్స్టిట్యూన్స్ లో ఎవరు మొన్న ఒక చోట్ల గుడిసెలోంచి పాప గుడిసెలో ఉన్న ఒక లేడీని లాక్కొచ్చి మరి కొట్టారు. నువ్వు వైసీపీ కొట్టేసేవా, కొండలు గిండలు పగలు కొట్టి మరి. అది ఇవన్నీ వీళ్ళు తెలియకుండా ప్రజలు తెలుసు అన్ని అక్కడ లోకల్ గా ఎక్కడికక్కడ ప్రజలకు తెలుసు. వీళ్ళు ఊనే వాళ్ళ
తప్పదులే, వాళ్ళని మనం జాలిపడాలి. పార్టీ తరఫున ఉన్నారు, పార్టీకి భజన చేయక ఏం చేస్తారు వాళ్ళు? పార్టీకి భజన చేసుకుంటేనే రేపు ఏదో ఆయన పందారం పెట్టాడు మీకు నామినేటెడ్ పదవులని, మరి ఎవడు ఎక్కువ భజన చేయగలిగితే వాడికి పదవి దక్కుతుంది కదా. మరి వాడు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు మనం తప్పట్లేదు. పదవుల కోసం ఏదో ఒకటి భజన చేయాలి, తప్పదు, భజన చేస్తారు. వాళ్ళ మాటలకు లెక్క కాదు. నిజాయితీ గ్రౌండ్ లో చూస్తే జరిగేది ప్రజలందరికీ తెలుసు. అందుకనే ప్రజలు ఈసరించుకుంటున్నారు. ఇది ఎక్కడ ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, మనం మాయలో పడి మోసపోయాం అని ప్రజలు అన్నోడు 10 మంది మీరు ఎంక్వైరీ చేస్తే 8 మంది మేము మోసపోయాం అంటున్నారు. అది ఎవరు ఒక వర్గం కాదు. ఏ, పసిబిడ్డ బాలాది 60 ఏళ్ళు వాడు అదే అంటున్నాడు, 6 ఏళ్ళు వాడు అదే అంటున్నాడు, యువకుడు అదే అంటున్నాడు, రైతు అదే అంటున్నాడు, కర్షకుడు అదే అంటున్నాడు. అన్ని వర్గాలని మోసం చేసి అన్ని వర్గాలని నిర్వీర్యం చేస్తూ పైగా మేము కక్ష సాధింపు చేయట్లేదు, మేము పెద్ద ప్రజాపాలన చేస్తాం, అబద్ధాలతోటి ఇంత ఎత్తున మేము ప్రజాపాలన చేస్తున్నామని ఆ చెప్పుకుంటున్నారు. ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? కనీసం తమ చేసిన అబద్ధాలని, తమ చేసిన తప్పులు తెలుసుకుని దాన్ని సరిదిద్దటానికైనా ప్రయత్నిస్తే, ఇవి ఇంటింటికి వెళ్ళి చెప్పామే. నేను సీఎం గారి అపోజిషన్ లీడర్ గా నేను, నా ఎమ్మెల్యే, నా పార్ట్నర్ పవన్, ఇంటింటికి మీకు మేమున్నాం, గ్యారంటీ 6 గ్యారంటీ సూపర్ 6 మేమున్నాం. నువ్వు ఎంతమంది ఉంటే అంతమంది 15,000, 18 ఏళ్ళు దాటితే నెలకు 1500, ఆ? ఆ, ఉద్యోగం లేకపోతే ఇది అన్ని ఓ నోటికి వచ్చినట్టు నరం లేని నాలుక అన్నట్టు పరిచగించి ఈ వాగ్దానాలు చేశారు కదా. ఇప్పుడు అవి అమలు కావట్లేదే. అన్నిటి ఇంకో సంవత్సరం అంటాడు, 2 సంవత్సరాలు అంటాడు, జనాలు మర్చిపోతారని. ఇప్పుడు మళ్ళీ ఏదో మేము పిలుస్తున్నాం పొడుస్తున్నాం మాట్లాడితే నమ్మటానికి ఎరిపప్పులు కాదు కదా ప్రజలు. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.